Hi friends, this is vkp.spn యూట్యూబ్ ఛానల్. సో నేను ఈ బఫెలోతో సెల్ఫీ ఎందుకు దిగానంటే ఇది వచ్చేసి క్వాంటిటీ బఫెలో మిల్క్ కెపాసిటీ చాలా బాగా ఇస్తుంది. సో ఎందుకంటే బిహేవియర్ కూడా చాలా బాగుంది. సో అందుకే దాంతో సెల్ఫీ దిగడం అనేది జరిగింది. సో చూడండి, ఈ సెల్ఫీ తీస్తే ఆ బఫెలో ఎలా చూస్తుందో. సో ఇక్కడ వీడియోలో కూడా చూడండి. సో ఇది వచ్చేసి దాని యొక్క దూడ వచ్చేసి ఫీమేల్ అన్నట్టు. సో అయితే ఒక 1 month అయితే చెకప్ చేపిస్తాము, మరి అది ప్రెగ్నెన్సీ ఫామ్ అయిందో లేదో అని చెప్పలేనా. సో ఆ బఫెలోనే ఈ బఫెలో నిన్నటికి అర్థమైపోయింది, ఎందుకంటే అది ఎదకు రావడం అనేది జరిగింది. సో ప్రెగ్నెన్సీ ఫామ్ కాలేదు అన్నట్టు. సో నిన్న మా యొక్క కింగ్తోని క్రాసింగ్ చేపించడం అనేది జరిగింది. సో మళ్ళీ 3 months 4 months లోపు అర్థమైపోతుంది ప్రెగ్నెన్సీ ఫామ్ అయిందో లేదో అని. సో నెక్స్ట్ ఈరోజు మా తాతకు బియ్యం అనేది ఇచ్చుకోవడం అనేది జరిగింది. సో ఆ ఇచ్చుకునే విధానం నేను తీయలేను, ఎందుకంటే నేను లేను. సో ఈ పూల దండకానికి స్టార్ట్ చేస్తాను నేను. సో ఈ యొక్క మా ఇంట్లో పూలు ఉన్నాయి. సో ఈ పూలన్నింటినీ తెంపుకోవడం అనేది జరిగింది. సో ఎంత బాగున్నాయి చూడండి పూలు, మా ఇంట్లో పూలు. సో తెంపేసుకొని ఒక కవర్లో తీసుకున్నాను. కవర్లో తీసుకొని ఒక చాటలో పోసుకోవడం అనేది జరిగింది. అలాగే వైట్ కలర్ పువ్వులు కూడా పోసుకోవడం అనేది జరిగింది. పోసుకున్న తర్వాత హ్యాపీగా నేను పూలు సూయితో దారానికి కుచ్చేస్తా అంటే మా డాడీ నేను కుచ్చేస్తారా అని కుచ్చేశాడు. ఇక్కడి వరకు కుచ్చేశాక మళ్ళీ ఏం ఆలోచన వచ్చిందంటే మళ్ళీ కొన్ని పూలు తీసుకొచ్చి ఆకులు తీసుకొచ్చి ఇదే దారానికి కుట్టడం అనేది జరిగింది. ఎందుకంటే మా డాడీ ఫోటో చాలా బాగా ఉండాలంటే, అంటే మా తాతయ్య ఫోటో అన్నట్టు. చూడండి ఎలా ఉందో పూలదండ అనేది. నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా జాయింట్ ఫ్యామిలీ మొత్తానికి ఒక బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మా తాత చనిపోయే ముందు మామూలు కాదు, నేను చూసిన మరి ఘోరం. కాళ్ళు గిలగిల కొట్టుకో శ్వాస ఊపిరి ఆడక చనిపోయాడు. చనిపోయే ముందు కన్ని నీళ్ళు బయటకు వస్తే చూడాలి, మామూలు కాదు. ఎందుకురా ఈ లైఫ్ అనిపించింది నాకు. ఏదన్నా వ్యాధి వస్తే స్పాట్లకి పోవాలి, కానీ ఇలా పడుకొని పోవడం అనేది చాలా దురదృష్టం. ఎందుకంటే మా తాత మంచాన పడుకొని ఒక 2-3 years పడుకొని చనిపోయాడు. మనిషి ఇలా చనిపోతే జంతువుని కట్టేసి మరీ కట్ చేయడం అనేది జరుగుతుంది, వినకపోతే. చూసారా, అందుకోసమే నేను జంతువులను రక్షించుకోండి అంటున్నా, ఎందుకంటే నాకు చాలా ఇష్టం. కానీ ఒక సూత్రం ఉంది, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టక తప్పదు అనేది. అదైతే ఖచ్చితంగా వాస్తవమే. సో తప్పదు, ఇక అంతే. ఇక మనది సృష్టి విరుద్ధం కాబట్టి అంతే, అలానే ఉంటుంది. ఇక్కడ ఇలా జంతువులను ఎందుకు పెట్టారంటే, ఈ ఫోటోలో మా తాత ఏం చేసేవాడంటే ఏదన్నా ఒకటి ముసలి ఎద్దు కానీ ఏదైనా తీసుకొచ్చుకొని దానికి మంచిగా పనితనం నేర్పించి దాంతో పని సాగు చేసుకునేవాడు. ఎందులో అంటే భూమిలో. సో అందుకే ఇది పెట్టడం అనేది జరిగింది. ఈ జంతువుల ప్రేమ అనేది మా తాత నుంచి నాకు అలవాటు అయింది. సో మా తాత చాలా మంచివాడు మరియు చాలా తెలివైన వాడు. తాత కోసం శనగపిండి, పూరీల కోసం గోధుమ పిండి మరియు ఉల్లిగడ్డలు, మిర్చీలు. ఉల్లిగడ్డలు మిర్చిలు అనేది శనగపిండిలో ఇలా చేయడం. పూరీలు రెడీ అయ్యాయి, మిర్చీలు మరియు బజ్జీలు రెడీ అయ్యాయి. సో ఇవన్నీ తాత ముందుగా పెట్టడం అనేది జరుగుతుంది. దానికి ముందు ఈ ఫోటో చూడండి, మా తాతయ్య ఫోటో. అలంకారం చేయకముందు ఇలా ఉండే. సో తర్వాత మంచిగా ఫోటోకి దండ వేసి మా తాతను, మా డాడీ తాత ఫోటోను ప్రార్థించడం జరిగింది.
నేను కూల్ డ్రింక్స్ తాగడం బంద్ చేశాను, ఎందుకంటే నచ్చట్లేదు. సో అందుకే మా డాడీ ఏమన్నారంటే మజా బాటిల్ తెచ్చుకోపోరా షాప్లోకి వెళ్ళి అంటే తెచ్చేసుకున్నాను. సో చాలా బాగుంది మజా. ఈరోజు అయితే వర్షం పడింది. సో లైట్గా పడడం స్టార్ట్ చేసి మెల్లిగా మెల్లిగా కొంచెం కొంచెం పెరుగుతూ చాలా పడడం అనేది జరిగింది వర్షం అనేది. చూడండి ఎంత స్పీడ్లీ స్టార్ట్ అయింది వర్షం అనేది. మెల్లిగా 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 చాలా విపరీతం అయిపోయింది వర్షం. ఒక 40-50 మినిట్స్ ఇంకా చాలా బాగా కొట్టింది వర్షం అనేది. సో నేనైతే మా తాత యొక్క గోరికాడికి వెళ్ళడం అనేది జరిగింది. సో చూడండి మా తాత యొక్క గోరి ఎలా ఉందో. సో మెల్లిగా మెల్లిగా చెట్లకి వెళ్ళి పోవడం అనేది జరిగింది. మా తాత యొక్క గోరి చూసేవారు మాత్రం ఖచ్చితంగా ఫుల్ వీడియో అయిపోయే వరకు చూడండి. సో చూడండి మా తాత యొక్క గోరి ప్లేస్ వచ్చేసింది. చూడండి ఎలా ఉందో మా తాత యొక్క గోరి. 4 years కంప్లీట్ అయిపోయింది మా తాత యొక్క గోరి పెట్టేసి. సో గోరికి వర్షం పడకుండా పందిరి వేయడం అనేది జరిగింది. దానిపైన కమ్మలు ఉండే, కమ్మలన్నీ వర్షానికి ఖరాబ్ అయిపోయాయి. సో ఇప్పుడైతే ఇలా ఉంది. సో 5 days ago మా యొక్క ల్యాండ్ అనేది ఇలా ఉండే. సో తర్వాత ఈరోజు వర్షం పడి ఇలా అయ్యింది. ఇవాళ వర్షం పడి మా యొక్క ల్యాండ్ మొత్తం వాటర్తో నిండిపోయింది. సో మళ్ళీ ఇది దున్నాలంటే 20 days అవుతుంది. అదైతే ఇవాళ రేపు ఆగితే అయిపోతుండే. సో చూసారా రైతు యొక్క కష్టం. ప్రీవియస్ ఇలా ఏముండే అంటే కంకి అంటే కార్న్ సీడ్స్ వేయడం జరిగింది. అది క్లీన్ అయిపోయింది మొత్తం. సో క్లీన్ అయిపోయిన బెండ్ అంతా పక్కకు వాడేసాం. అది కూడా తడవడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ వీడియో. దీన్ని కాలబెడితే బూడిద వస్తుంది. బూడిద అనేది చాలా ఎనర్జీ ఫర్ ఆనియన్స్, ఉల్లిగడ్డలకు. సో ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, గొడవ లేకుండా జీవితాన్ని సాగించేదే చాలా మంచి జీవితం. ఈ మధ్యకాలంలో మెడిసిన్ లేకపోతే మనిషి బ్రతకలేడు. మనము ఎప్పుడు చనిపోతామో మనకే తెలియదు. సో దానికోసం మనం నా భూమి, నా జాగా, నా యొక్క కారు, నా ఇల్లు ఇవన్నీ విడిచిపెట్టండి ఫ్రెండ్స్. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండండి. ఇక్కడి నుంచి అక్కడికి పోయి మనం బ్రతుకుతామో చేస్తామో మనకే తెలియదు. సో చేయకండి, మానుకోండి ఇలాంటివి. తాతయ్య వి మిస్ యూ ఆల్. ఏదో ఒక రోజు మేము కూడా నీ దగ్గరికి వచ్చేవాళ్ళం తాతయ్య. తాత ఏం చేసేవాడంటే ఒక మిల్క్ ఇచ్చే బఫెలోని తీసుకొచ్చాడంటే ఆ మిల్క్ బంద్ చేసినాక ఏం చేస్తాడు, కటింగ్ అమ్మేస్తాడు. దాని ద్వారా దాన్ని కటింగ్ అమ్మద్దని నా యొక్క ఆలోచన. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ నేమ్ వచ్చేసి pkp.spn. సో నా యొక్క లోగో వచ్చేసి మన ఇండియన్ ఫ్లాగ్ 4 colours ఉంటుంది కదా, అందులో ఎన్నో ఉంటుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్స్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. సో వీడియో అనేది అయిపోయేంత వరకు చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.